పల్లీలతో పని లేకుండా ఎంతో రుచిగా ఉండే చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది ఇడ్లీ దోశల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 1 స్పూన్ నూనెను వేసుకుని దీనిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పును వేసుకుని ఒక 6 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి వచ్చేసి మీ కారంను బట్టి వేసుకోండి. అలాగే ఇది మొత్తం కూడా సన్నని మంట మీద నిదానంగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసుకుని కాస్త వేగనివ్వండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు, వేయించిన శనగపప్పు ఒక అరకప్పు వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా 1 నిమిషం పాటు సన్నని మంట మీద నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/4 కప్పు లేదంటే అరచిప్ప కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. కొబ్బరి ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొబ్బరిని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని స్టవ్ పై నుండి దించేసి చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ వేయించి పెట్టుకున్న మొత్తాన్ని కూడా వేసుకుని దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుని తీసుకోండి. తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని దీనిలోకి తాలింపును పెట్టుకుందాము. ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకుని దీనిలో 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు వేసి కాస్త చిటపటలాడనివ్వండి. ఈ తాలింపును మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీలోకి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో తేలిగ్గా పల్లీలతో పని లేకుండా ఇడ్లీ దోశల్లోకి మనకు చట్నీ తయారైపోతుంది. మరి ఈ చట్నీ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.